మొత్తానికి ఇసుక రేవు దగ్గరికి వచ్చేసాం. కింద పడితే మందే పొరపాటు, అందుకని అయినా మనం కింద పడం. ఇక్కడ కుక్కలు కూడా చాలా జాగ్రత్తగా ఉన్నాయి. ఇక్కడ మనం ఈ నీళ్ళల్లో ఎందుకు ఇలా నడుస్తున్నామంటే నీళ్ళు ఇలా పారుతున్నాయి. అసలు ఇక్కడ ఏం జారదు. వీళ్ళు ఫ్రెండ్స్. ఈ పిల్లోడు కొద్దిగా భయస్తుడు, అందరినీ భయపిస్తూ ఉంటాడు. మొత్తానికి చూడకుండా పోతా అనుకున్నా, వచ్చేసాం. ఇక్కడ చేపలు పడుతున్నారు మనోళ్ళు. జల్లులు పెట్టి సన్న చేపలు పట్టడం జరుగుతుంది. దీన్ని ఇసుక రేవు అంటారు. నేను దారి కనుకోలేక అక్కడ ముందు ఆగిపోయింది. పిల్లలు చాలా బాగా పడుతున్నారు. చూద్దాం. పడ్డాయి, సన్న చేపలు బాగానే పడ్డాయి. వావ్, దీంట్లో ఉన్నాయి, దాంట్లో పోవు కదా. ఇందాక ఒక్క కవర్లోనే 10 చేపలు పట్టినోడు. ఇలాంటి వల ఇస్తే ఏం జరుగుతుందో మీకు చెప్పనక్కర్లేదు. ఈ కుక్కకి ఇందాక ఒక ముక్క వేసామని ఇది మాతో పాటే రన్ అవుతూ ఉంది. ఈ పిల్లలు ఇది ఎచ్చేలా లేరు. జూమ్ వచ్చిద్దా? నా సెల్లుకు రాలేదు. ఇక్కడ ఇది జూమ్ కూడా వస్తుంది శేఖర్, నా సెల్లో రాలేదు. ఆ పిల్లలు వస్తే చేప చూద్దాం. మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఇక్కడ ఇలాంటి ప్లేస్ ఉందని తెలియదు, ఇంకా మనోడే తీసుకొచ్చాడు. ఎక్కడికి వెళ్తున్నాం చెప్పకుండా ఇలా తీసుకొచ్చాడు. అయితే భయం వేస్తున్నది, అడవి కదా తెలియదు. బాగుంది చేపలన్నీ. దీని గురించి వివరిస్తా. ఇది వచ్చేసి బుట్టి అండి. ఇది అక్కడ పడితే దీంట్లో పడ్డ చేప మళ్ళీ బయటికి పోవడానికి ఆస్కారం ఉండదు. దీన్ని ఏదో జల్లెడో ఏదో అంటారు. పిల్లలు బకెట్లో వేశారా చేపలు. ఇగో బాగానే పట్టారు. కూరకి చైన్ వస్తుందిలే.